வாழியதி ராஜன் வாழியதி ராஜன் என வாழ்த்து. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేడు తిరుపల్లాండ దివ్య ప్రబంధంలోని 7వ పాసురం మనం ఇప్పుడు అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధించుకుందాం. తీయిల్ పొలిగిன்ற செங்குடராழி திகழ் திருச்சக்கரத்தின் கோயில் பொறியாலே ஒத்துண்டு நின்று கொடி கொடியாச் செய்கின்றோம் மாய பொறுப்படை வாணனை 1000 தோளும் பொழிகுருதி பாயா சுஷுத்தியாழி வல்லானுக்கு பல்லாண்டு கூరుదుమే. ఇది పాసురం. ఈ పాత్రానికి ఒకసారి మనం ప్రతిపదార్థం చూసుకున్నట్లయితే ముందుగా తీయిల్ పొలిగిன்ற செங்குடராழி అంటున్నారు. తీయిల్ పొలిగిன்ற, పొలిగిன்ற అంటే ప్రకాశించేది. దీనికన్నా ఎక్కువగా ప్రకాశిస్తుంది అంటే ఆ తీయిల్ దోషం అనేటటువంటి ఏమాత్రం లేనటువంటి సూర్య చంద్రుల కన్నా కూడా మిక్కిలి ప్రకాశించేటువంటి செங்குடராழి ప్రకాశవంతమైనటువంటి తేజో విశిష్టమైనటువంటి ఆ సుదర్శన ఆళ్వాన్లు వేయించేసి ఉండేటువంటి సెంగ్జుడర్ ఎర్రని కాంతితోటి ఉండేటువంటి ఆజి చక్రాన్ని తిరుచక్కరతిన్ ప్రకాశించేటువంటి తిరుచక్కరతిన్ చక్రము, చక్రము యొక్క కోయిల్ పొరియాలే ఒత్తుండు నిండ్రు అటువంటి ఆ కోయిల వంటి సుదర్శనాళ్వాళ్ళు వేయించేసి ఉండేటువంటి దివ్య ఆలయమై, ఆళి అంటే గుండ్రమైన, పొరియాలి అంటే చిహ్నం చేత, ఒత్తుండు నిండ్రు అంటే భుజములకు తాపడం చేయబడ్డారు చక్రతాళ్వాన్ చేత, చిహ్నిత భుజములమై అని అన్నారు. కుడి కుడి ఆచే కిన్రోం అనగా మా సంతానం అంతా కూడా దాస్యం చేస్తున్నాం స్వామి అంటున్నారు. మాయ పొరుపడై వాణనై అనటం ద్వారా ఆశ్చర్యంగా, మాయ ఆశ్చర్య రీతిలో పొరు యుద్ధాన్ని పడై వాణనై, వాణనై అనటం ద్వారా ఇక్కడ బాణాసురుడి గురించి చెప్తున్నారు. ఈ పాసురంలో 7వ పాసురంలో ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధాన్ని, మాయ యుద్ధాన్ని చేసేటువంటి సేనలు కలిగినటువంటి బాణాసురుని యొక్క 1000 తోళుం 1000 భుజములను కూడా పొజి కురిది పాయా ఆ 1000 భుజముల నుండి కూడా నెత్తురు కారేటట్లుగా సుషప్తియ ఆళి వల్లానుకు చక్రము అట్లాంటి నరికినటువంటి చక్రం కలిగినటువంటి సమర్థునకు పల్లాండు కూరుదుమే మంగళాశాసనం చేస్తున్నాము అని అంటున్నారు. ఈ తిరుపల్లాండు దివ్య ప్రబంధంలో మొదటి 2 పాసురాలలో మంగళాశాసనం చేశారు పరమాత్మ శ్రీమన్నారాయణుడికి. 3, 4, 5 పాసురాలలో వరుసగా అనన్య ప్రయోజనాలను, అలాగే 4వ పాసురంలో కైవల్యులను, 5వ పాసురంలో ప్రయోజనాంతర పరులైనటువంటి ఐశ్వర్యార్థులను పిలిచారు. 6వ పాసురంలోనేమో వారు ఆహ్వానించారు కదా పెరియాళ్ళ వాళ్ళు. 6వ పాసురంలో అనన్య ప్రయోజులైనటువంటి సమాశ్రయణ పరులందరూ కూడా వచ్చి చేరారు పెరియాళ్ళ వాళ్ళతో. 7వ పాసురంలోనేమో కైవల్యార్థులు వచ్చి చేరుతున్నారు. ఎందుకు కైవల్యార్థులే అని అంటున్నారు అంటే ఇక్కడ బాణాసుర వృత్తాంతం మనం తెలుసుకోవాలి. ప్రతిపదార్థం చూసాం, ఒకసారి సారాంశం చూసినట్లయితే మనం ఈ పాసురానికి ఆ సూర్యుడికి చంద్రుడికి కంటే కూడా మిక్కిలి ప్రకాశిస్తూ నిరతిశయమైనటువంటి ఎర్రని కాంతితో గుండ్రంగా ప్రకాశవంతంగా తేజోమయ రూపంగా ఉండేటువంటి చక్రతాళ్వాని యొక్క వాని చేత భుజములకు తాపడం చేయించుకొని ఆ చిహ్నం చేత ఉన్నటువంటి మా సంతానం అందరం కూడా మీకు దాస్యం చేస్తున్నాం స్వామి అంటూ ఈ మొదటి 2 పాదాలలో కూడా ఆ సమాశ్రయణ పరులని గురించి చెప్తున్నారు. అనగా మేమందరం కూడా వచ్చాం స్వామి, నీకు మంగళాశాసనం చేస్తున్నాము అని అన్నారు. తర్వాత 2 పాదాలలో ఆ బాణాసురుడు, మాయ యుద్ధం చేసేటువంటి సేనలు కలిగినటువంటి బాణాసురుడు యొక్క 1000 చేతులను కూడా నరికినటువంటి ఆ గొప్ప వైభవం కలిగినటువంటి చక్రతాళ్వాన్లని కలిగినటువంటి శ్రీమన్నారాయణ మూర్తికి పల్లాండు పాడుతున్నాం మేమందరం అని అంటున్నారు. ఇక్కడ బాణాసుర వృత్తాంతం మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ
సుదర్శనాల్వాన్ని ప్రత్యేకించి ఎత్తి ప్రయోగించాల్సిన పనే లేదు. పరమాత్మ అలా సుదర్శనాల్వాన్ వంక ఒక్క చూపు చూసినా చాలట. సుదర్శనాల్వాన్ నిత్యము కూడా ఏమి చేయాలి స్వామి కైంకర్యం సదా మీ సేవలో అన్నట్లు తయారుగా ఉంటారు. కొన్ని దివ్యదేశాలలో అందుకని మనం ప్రయోగ చక్రంతో వేయించేసి ఉన్న పరమాత్మని సేవించుకుంటాము. అంటే ఆశ్రితుల యొక్క శత్రువులను సంహరించడం కోసం, దుష్టులను సంహరించడం కోసం తయారుగా ఉంటాడు స్వామి శ్రీమన్నారాయణమూర్తి చేతిలో ఉన్నటువంటి ఆ చక్రతాళ్వాన్. అటువంటి ఆ చక్రతాళ్వాన్ ఒక్కసారి స్వామి దానిని తిప్పాడట శ్రీకృష్ణ పరమాత్మ. అలా తిప్పగానే ఆ బాణాసురుడు యొక్క 1000 బాహువులు కూడా ఒకే సమయంలో పర్వత శిఖరాలు విరిగి నేల కూలినట్లుగా కూలిపోయినాయి. అంటే అంత బలవంతుడు బాణాసురుడు. అటువంటి బాణాసురుడు యొక్క 1000 బాహువులు ఒక్కసారిగా ఆ చక్రతాళ్వాన్ని తిప్పగానే కృష్ణ పరమాత్మ అన్నీ కూడా నరికి వేయబడ్డాయి. అయితే బాణాసురుడు చేసినటువంటి దోషానికి అతడిని నిజానికి వధించి ఉండాల్సింది. అయితే అలా వధించలేదు. ఎందుకు కారణం అంటే కృష్ణ పరమాత్మ తన మనవుడైనటువంటి అనిరుద్ధిని భార్య అయిన ఉష, ఈ ఉషాకి తండ్రియే బాణాసురుడు. ఉష పాపం తండ్రి లేనిది కాకూడదు అనేటువంటి ఒక భావనతో తనను ఆశ్రయించకుండా దేవతాంతరాలని ఆశ్రయించే వారికి లభించే ఫలం ఇదే సుమా అని తెలపటానికి గుర్తుగా అన్నట్లుగా బాణాసురుని యొక్క తలను ఖండించకుండా ఆ బాహువులని ఖండించాడు అని మనకి ఇక్కడ వ్యాఖ్యానంలో పెరియవాచార్య పిళ్ళై అనేటువంటి పూర్వ ఆచార్యులు తెలుపుతున్నారు. అసలు ఏమిటి ఈ చక్రాంకినము అంటే, సమాశ్రయణ పరులు అవ్వడము అంటే ఆ సుదర్శన పాంచజన్యాలు గుర్తులైనటువంటి ఆ అడయాళం అనుకున్నాను నిన్నటి రోజున. శ్రీమన్నారాయణునికి గుర్తులు ఏమిటి అంటే శంఖతాళ్వాన్, చక్రతాళ్వాన్. అటువంటి ఆ పరమాత్మకి చిహ్నాలైనటువంటి ఆ రెండింటినీ కూడా సదాచారుణ్ణి ఆశ్రయించి వారి ద్వారా మన భుజములపై తాపడం చేయించుకోవడమే ఈ సమాశ్రయణాలు అవ్వటము లేదా చక్రాంకనాలు అవ్వటము అని అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి ఒక ఘట్టాన్ని మనం స్మరించుకొని తీరాలి. హరివంశం అనేటువంటి ఒక శ్రీకోశంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు కదా, ఈ హరివంశంలో భగవానుని అంగీకారం ఉన్నవారికి మాత్రమే ఈ చిహ్నాన్ని లభించి ఉన్నవారికి మాత్రమే ఆ స్వామి యొక్క అంగీకారం కూడా లభిస్తుంది. అంటే ఎవరైతే చక్రాంకాలు అయి ఉంటారో వారికి మాత్రమే కృష్ణ పరమాత్మ యొక్క అభయం కూడా లభిస్తుంది అని అర్థం. దీనికి ఒక ఐతిహ్యం ఏమిటంటే, ఒకనాడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఒక పర్యాయం భక్తుల యొక్క విరోధాలను నశింపజేయడం కోసం ద్వారక నుండి బయటకు వెళ్ళాడట. అలా వెళ్ళేటప్పుడు ద్వారపాలకులు కన్ననెంబెరుమాన్ని చూసి, ఓ స్వామి, మీరు తిరిగి వచ్చే వరకు ఎవరిని లోపలికి వెళ్ళటానికి అనుమతించకూడదు, ఎవరిని లోపలికి వెళ్ళటానికి అనుమతించాలి, ఇవి దయచేసి తెలియజేయండి స్వామి అని వేడుకున్నారట. మరి ద్వారపాలకుల యొక్క పని ఏమిటి? ఆ ద్వారం దగ్గర నిలబడి లోపలికి ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదు అని తెలుసుకోవాలి కదా. కానీ మరి వారు ఎలా స్వామి గుర్తించడం, ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదు అని అడిగారట. దానికి కృష్ణ పరమాత్మ అన్నారు, చక్ర అంకితా ప్రవేష్టవ్యాః యావద్ ఆగమనం మమ నాముత్రితా ప్రవేష్టవ్యాః యావత్ ఆగమనం మమ అన్నారు. ఏమిటి దీని అర్థం అంటే, ఎవరైతే చక్రాన్ని తప్తలాంఛనం చేసుకుంటారో నేను తిరిగి వచ్చే వరకు అటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతించు, ఆ చక్రలాంఛనంతో ముద్రింపబడనటువంటి వారిని నేను తిరిగి వచ్చే వరకు కూడా లోపలికి అనుమతించకూడదు అంటూ దీని అర్థం. అంటే ఈ లాంఛనం కలిగిన వారికి పరమాత్మ యొక్క విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అంటూ తెలియకనే తెలియజేస్తున్నారు ఈ హరివంశంలోని ఈ శ్లోకం ద్వారా. కనుక మనం ఆ పరమాత్మ సొత్తు అని నిర్భరులమై భయం లేకుండా ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను అనుభవించుకుంటూ మన పాపకర్మలనన్నీ తొలగించుకోవాలి అంటే మనము సమాశ్రయణ పరులు అయ్యే తీరాలి అని మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇలాగే మనకు కూర్మ పురాణం నుంచి కూడా చెప్తుంది. ఒక అద్భుతమైన శ్లోకంలో తెలియజేశారు, చక్రాది ధారణం పుంసాం పర సంబంధ వేదనం పతివ్రత నిమిత్తం హి బలయాది విభూషణం అన్నట్లుగా ఈ చక్రం మొదలైనటువంటి వాటిని ధరించడం పరమాత్మతో మనకు గల సంబంధాన్ని సూచిస్తుంది అంటారు పెద్దలు. కనుక చక్రాంతాల యొక్క వైభవాన్ని మనకి ఈ 7వ పాత్రలో చెప్తున్నారు.
ఆ పరమాత్మని చేరుకోవాలి అంటే మన భుజం మీద ఆ చక్రతాళ్వాన్ యొక్క చిహ్నము ఉంటే సుకరం అవుతుంది అంటూ. అలాగే బాణాసురుడి యొక్క ఆ 1000 చేతులను నరికివేయటం ద్వారా ఆ నెత్తురు ప్రవహించేటట్లుగా చేసినటువంటి ఆ పరమాత్మకు మంగళం అనుట ద్వారా ఇతరులని ఆశ్రయించినటువంటి వాడు బాణాసురుడు. అనగా ఆ రుద్రుణ్ణి ఆశ్రయించాడు బాణాసురుడు. కనుక ఇక్కడ నిన్ను కాపాడాలని తలిచి నేను పడిన పాటలు ఎన్ని అంటూ ఆ రుద్రుడు, నిన్ను ఆశ్రయించి నేను పడిన పాటలు ఎన్ని అంటూ బాణుడు ఒకరినొకరు పట్టుకొని ఆక్రందించడానికి మాత్రమే అన్నట్లుగా 2 బాహువులని మాత్రం వదిలిపెట్టారట ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అంటూ ఒక నిర్వాహం స్వాపదేశార్థంగా చెప్తారు పెద్దలు. అనగా నిజానికి సంహరించదగినటువంటి అపరాధం చేసి ఉన్నా తన మనుమడి భార్య అయినటువంటి ఉషకి తండ్రి లేకుండా పోకూడదు, ఆమెని విచారంగా చూడకూడదు అనుకుని కృష్ణ పరమాత్మ మిగిలిన బాహువులన్నీ ఖండించి 2 మాత్రమే వదిలిపెట్టాడు. ఆ 2 కూడా ఖండించవచ్చును, కానీ ఎందుకు ఉంచాడు అంటే వారిద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడవడానిక అన్నట్లుగా పెట్టారట. ఈ వృత్తాంతం చెప్పడం ద్వారా కైవల్యాన్ని ఆశించేటువంటి వారిని తమతో కలుపుకున్నారు అని తెలియజేస్తుంది ఈ పాసురం. కనుక 7వ పాసురంలో కైవల్యార్థులు, 4వ పాసురంలో 7 నిలత్తెల్ ఇడువదన్ మున్నం వందు అనే పాసురంలో కైవల్యార్థులను ఆహ్వానించారు. వారు ఈ తీయిల్ పొలిగిన సెంజుడ రాజు అనేటువంటి 7వ పాసురంలో పెరియాళ్వార్లతో వచ్చి చేరారు అని మనకు అర్థమవుతుంది. ఇక 8వ పాసురం ఒక్కసారి అర్థానుసంధానం చేసుకుందాం. நெய்யிடை நல்லதோர் சோறும் நியதமும் அத்தாணி சேவகமும் கையடை காயும் கசுத்துக்கு பூனொடு காதுக்கு குண்டலமும் மெய்யிட நல்லதோர் சாந்தமும் தந்து என்னை வெள்ளீராக்கமல்ல பையுடை நாக பகை கொடியானுக்கு பல்லாண்டு కూరువనే. పాశ్రంలో స్వామి పెరియాళ్వార్లు గతంలో అండకులత్తు కధిపతియాగి అనేటువంటి పాసురంలో 5వ పాసురంలో ఐశ్వర్యార్థులను ఆహ్వానించారు. ఆ ఆహ్వానింపబడినటువంటి ఆ ఐశ్వర్యార్థులు ఈ 8వ పాసురం నెయ్యిడై నల్లదోర్సోరం అనేటువంటి ఈ పాసురంలో పెరియాళ్వార్లతో కలిసి పరమాత్మకి మంగళాశాసనం చేయడం కోసం గోష్ఠిలో కూడారు అని ఈ పాసురం తెలియజేస్తుంది. ఎందుకు ఐశ్వర్యార్థులనే అంటున్నారు అంటే ముందుగా ప్రతిపదార్థం చూద్దాం. నెయ్యిడై నల్లదోర్ సోరుం అనటం ద్వారా నెయ్యిడై నేతిని కలిగి, నల్లదు ఓర్ సోరుం అన్నారు. నల్లదు మంచి, ఓర్ సోరుం విలక్షణమైన రసం కలిగినటువంటి ఆ అన్నాన్ని, నియతముం ఎప్పుడును, అత్తాణి ఎడబాపు లేకుండా, సేవగముం నీకు సేవ చేయడం కోసం, కయ్యడై కాయం కై అంటే చేతులు, అడై కాయం అంటే వలయాలు గాజులు, కజుత్తుకు పూనుడు అనటం ద్వారా కంఠానికి మనము ధరించేటువంటి ఆభరణాలను సూచిస్తున్నారు. అలాగే కాదుక్కు కుండలము అనటం ద్వారా కాదుక్కు అంటే చెవులు, చెవులకు ధరించేటువంటి కుండలములను. మెయ్యిడ నల్లదోర్ శాంతముం తందు, మెయ్యిడ అంటే మన శరీరానికి, నల్లదు ఓర్ శాందమం తందు నల్లదు మంచిదైనటువంటి ఒక శాందము చందనాన్ని తందు ఇచ్చి, ఎన్నే వెళ్ళి రాక్క వల్ల నన్ను సుప్త స్వభావనుగా చేశావా స్వామి. పయ్యుడైనాగా పగై కొడియానుకు, పయ్యుడై అంటే బాగా విశాలమైనటువంటి పణామళం, 1000 పణామళం అంటారు కదా, 1000 పడగలు కలిగినటువంటి, నాగా అంటే ఆ సర్పపు, పగై వాని యొక్క విరోధి, నేరుగా గరుడాళ్వారని చెప్పకుండా ఆ సర్పము యొక్క ఆదిశేషుని యొక్క విరోధి అయినటువంటి గరుడాళ్వార్ అంటూ ఆ గరుడాళ్వార్ని కొడియానుకు ధ్వజంగా గలవానికి పల్లాండు కూరువని మంగళాశాసనం చేస్తున్నాము అని అంటున్నారు. ఇది ప్రతిపదార్థం. ఒక్కసారి మనం పాసురార్థాన్ని అనుభవించుకున్నట్లయితే పూర్తిగా సారాంశాన్ని, ఈ జగత్తు మొత్తాన్ని కూడా రక్షించేటువంటి సర్వేశ్వరుడైనటువంటి ఆ స్వామి సగం పాలు, నిజానికి చెప్పాలంటే నెయ్యే ఎక్కువ ఉన్నదట ఆ ప్రసాదంలో. నేతి పాళ్ళు ఎక్కువగా ఉండి అన్నం పాళ్ళు తక్కువగా ఉన్నాయి. అందుకని నెయ్యిడై నల్లదోర్ సౌరం అన్నారు. ఏ విధంగా అంటే మన తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్ళ మునియోదర పొంగలి అద్భుతమైనటువంటి ప్రసాదం మనం గతంలోనే అనుభవించుకున్నాం. పరమాత్మ తన కళ్యాణ గుణాలను చూపించి కొంతమందిని, తన యొక్క ఆయుధాలను చూపించి కొంతమందిని,
దివ్యక్షేత్రాలలో తన యొక్క తిరువిధి ఉత్సవాలను చూపించి కొంతమందిని, తనకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఇతరములైన ఉత్సవాలను చూపించి కొంతమందిని, తన యొక్క ఆభరణాలు ఆయుధాలు ఇవే కాకుండా కళ్యాణ గుణాలను చూపించి కొంతమందిని, ఇవన్నీ కాకుండా ఇంకొంతమందిని ప్రసాదాలు చూపించి కూడా తన దగ్గరకు చేర్చుకుంటాట. మరి అందుకని మన దివ్యక్షేత్రాలలో చూసినట్లయితే మనం మొన్నటి రోజున అనుకున్నాం నడై వడై కొడై అంటూ. ఇందులో వడై అంటే తిరుమల శ్రీనివాసుడి దగ్గర ఉండేటువంటి వడ, మనకి కళ్యాణం చేయించిన వారికి ఇస్తూ ఉంటారు ఈ వడ. ఆ వడ ప్రసిద్ధి. తిరుమల అనగానే వడ లేదా లడ్డు, లడ్డు ప్రసిద్ధి, వడ ప్రసిద్ధి. కాంచీపురం అనగానే ఇడ్లీలు ప్రసిద్ధి. అలాగే తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్ అనగానే మునియోదర పొంగలి ప్రసిద్ధి. అలా ఈ మునియోదర పొంగలి గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, మునియోదర పొంగలిలో అన్నం పాళ్ళు తక్కువ ఉండి నెయ్యి విపరీతంగా పైన తేరుతూ ఉంటుందట. అలా నెయ్యి అత్యధికంగా, అలాగే పాలు అత్యధికంగా ఉండి అన్నం కొంచెంగా ఉండేట్లుగా. దీని ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఐశ్వర్యార్థుల గురించి అని తెలియకనే తెలుస్తుంది. అంటే పోషకం, నెయ్యి అంటే ఇక్కడ పోషకం అని మనం అర్థం చేసుకోవచ్చు. అన్నం ఏంటి? ధారకం కదా. ఈ ధారక పోషకాలు రెండు కూడా నిత్యము ఇస్తున్నావు మాకు. అలాగే సేవము అనట ద్వారా ఎప్పుడు కూడా నీతో ఎడబాపు లేనటువంటి సేవను కూడా మాకు ప్రసాదించు స్వామి. అలాగే కయ్యడై కాయం కజుతుకు పూనుడు కాదుకు కుండలం మెయ్యిడ నలదోర్ శాంతం అనటం ద్వారా చేతులకు గాజులు ప్రసాదించు, కంఠానికి ఆభరణాలను ఇవ్వు, చెవులకు కుండలములను ఇవ్వు, శరీరానికి మంచి చందనాన్ని ఇచ్చావు. ఇలా ఇన్ని రకాలు ఇచ్చి నన్ను శుద్ధ స్వభావనుగా చేశావా స్వామి. గరుడాళ్వారినే ధ్వజంగా కలిగినటువంటి ఓ పరమాత్మ నీకు మంగళాశాసనమయ్యా అంటున్నారు. ఇక్కడ ఐశ్వర్యార్థులు పెరియాళ్వారితో వచ్చి కలిశారు కదా, మరి ఇంకా ఎందుకు వీటన్నిటినీ చెప్తున్నారంటే, నిజానికి ఇవి పైన ఉండేటువంటి అర్థాలు నుణ్పొరుళ్ళు అంటారు. నుణ్పొరుళ్ళు అంటే విశేషమైన అర్థాలు, స్వాపదేశార్థాలు. ఇదే వీటికే మనకి స్వాపదేశార్థంగా పెద్దలు ఏం కృప చేస్తారంటే, ఈ నెయ్యిడై నల్లదోర్ సోరు అనటం ద్వారా మనకి ధారక పోషకాలను అన్నిటినీ కూడా ఇచ్చేటువంటిది వాడు పరమాత్మే అనే విషయం తెలిసిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, నల్లదు ఓర్ సోరం అన్నారు. అన్నము అంటే ధారకమైనది అనుకున్నాం. మరి నల్లదు ఓర్ సోరం అని ఎందుకు అంటున్నారు? మంచి అన్నము అని అంటున్నారు. మంచి అన్నము చెడ్డ అన్నము రెండు రకాలు ఉంటాయా అంటే, చూడండి, తల్లి పెట్టే అన్నం వలె భక్తుడు భగవానుడికి పెట్టే అన్నం ఉండాలట. అంటే తల్లి ఏ విధంగా పెడుతుంది? పిల్లవాడికి పెట్టేటప్పుడు తిరిగి పిల్లవాడు తనకి ఏదన్నా ఇవ్వాలనుకొని పెడుతుందా, లేదా నేనే పెడుతున్నాను పిల్లవాడికి అని అహంకారంతో పెడుతుందా? ఆ రెండు ఉండవు. అలాగే పిల్లవాడు కూడా తను తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మకి ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తాడా? ఆ సమయంలో ఉండదు. అలా ప్రతిఫలాపేక్ష లేకుండా ఇరువురి మధ్య సాగుతుంది తల్లి బిడ్డకు అన్నం పెట్టడం అనేటువంటిది. భక్తితో కూడుకొని ఆ విధంగా అహంకార రాహిత్యంతో నేను పెట్టాము అనేటువంటి ఇది లేకుండా భగవానుడు మనకి అన్నీ ఇస్తాడు. మనము కూడా ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా తిరిగి భగవానుడికి కైంకర్యం చేయాలి అని చెప్పటమే ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అందుకని నల్లదోర్ సోరం అంటున్నారు. నెయ్యిడై నల్లదోర్ సోరం, నెయ్యి కలిగి విలక్షణ రసము కలిగినటువంటి ప్రసాదాన్ని, ఎల్లప్పుడూ కూడా ఎడబాపు లేనటువంటి నీ సేవని. మరి ఆత్మకు స్వరూపం ఏమిటనుకున్నాం? కైంకర్యం చేయడమే. కనుక ఆ పరమాత్మకు నిరంతరం సేవ చేస్తూ ఉండాలి. అది కూడా ఎలా? తైలధారవత్, తైలధారవత్ అంటారు. మనము నీటి ధార తిప్పామనుకోండి, ఒకవేళ ట్యాంకీలో నీళ్ళు అయిపోతూ ఉన్నట్లయితే మధ్య మధ్యలో ఆగుతూ ఆగుతూ ధార వస్తుంది. ఒకటే ధారగా రాదు, మధ్య మధ్యలో ఆగుతూ ఆగుతూ వస్తుంది. అదే నిండుగా నీళ్లు ఉంటేనో బాగా వస్తుంది. అదే కనుక తైలాన్ని మనం పోసామనుకోండి, అలా ఒకసారి మీరు ఒక గిన్నెలో నుంచి ఇంకొక గిన్నెలోకి పోసి చూడండి, ఎక్కడా కూడా బ్రేక్ అనేది రాదు. అనగా విచ్చిత్తి లేకుండా నిరంతరంగా పడుతూ ఉన్నట్లుగా ఉంటుంది నూనె అనేది. అందుకని తైలధారవత్ అంటారు. నూనె ఏ విధంగా అయితే ధారగా కారుతూ ఉంటుందో, ఎక్కడా లేకుండా, అంటే ఒక చోట ఎక్కువ పడటం తక్కువ పడటం అన్నట్లుగా ఆగిపోవటం అలాంటిది లేకుండా, విచ్చిత్తి లేకుండా నిరంతర కైంకర్యం మనం చేసుకోగలగాలి పెరుమాళ్ళకి. అదే మనం కోరుకోవాలి. అలాగే ఇక్కడ కయ్యడై కాయం కజుత్తుకు పూనుడు కాదుకు కుండలం అనటం ద్వారా కూడా మనకి అంతరార్థంగా ఏం చెప్తారు అంటే,
మనకి ఇక్కడ ఐశ్వర్యార్థుల గురించి చెప్తున్నారు అనటానికి గుర్తుగా ఇవి చెప్తున్నారు. ఎందుకు అంటే చూడండి, చేతులకు ఉండేటువంటి గాజులు ద్వారానేమో మనకి ఈ చేతులకు ధరించేటువంటి గాజులు అనటం ద్వారా కయ్యడై కాయం అన్నారు. ఐశ్వర్యార్థులను చెప్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కళ్ళుకు పూనుడు కాదుకు కుండలం అనటం ద్వారా వేలుకు ఉండేటువంటి ఉంగరాల గురించి చెప్పలా, కానీ కంఠాలకు ఉండేటువంటి ఆభరణం, చెవులకు ఉండేటువంటి కుండలాల గురించి మాత్రం చెప్పారు. దీనికి మనకి ఏమర్థం అవుతుంది అంటే కనిపించవవి. మీరు ఒకసారి గమనించుకోండి, మన చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కానీ, మెడలో వేసుకునేటువంటి ఆభరణాలు కానీ మనవి మనకు కనపడవు, ఎదుటి వారికి కనిపిస్తాయి. అదే ఉంగరం అనుకోండి, మనకి కనిపిస్తుంది. అలా మిగిలిన అవయవాల్లో మనకు కంటికి తెలిసే విధట్లుగా ఉన్నా వాటి గురించి చెప్పట్లేదు. అంటే ఇతరులు తనను పొగడమే తనకు ప్రయోజనంగా ఉండేటువంటి ఐశ్వర్యార్థుల గురించి చెప్తున్నారు అనటానికి ఇది ఒక సూచన. కజుత్తుకు పూనుడు కాదుకు కుండలం, అవి రెండు ఇవ్వమనటం ద్వారా వీరు ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు అని చెప్పటం. అలాగే వారు ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారి పొగడ్తలను ఆశిస్తూ ఉంటారు. అందుకనే మనకి కనపడవు, ధరించేటువంటి వారికి ఈ మెడలో ఉండేటువంటి ఆభరణం కానీ, చెవులకు ఉండేటువంటి కుండలాలు కానీ కనిపించవు, ఎదుటి వారికి కనిపిస్తాయి. అవి అడగటం ద్వారా దాని అర్థం ఏంటి, ఎదుటివారు వీరిని పొగడాలి అని కోరుకుంటున్నారు కదా ఐశ్వర్యార్థులు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మలను శుద్ధ స్వభావముగా చేసి మంచి చందనాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నీకు మంగళాశాసనం చేసేటట్లుగా అర్హులుగా చేసుకున్నావా స్వామి అంటూ కృతజ్ఞతతో ఈ ఐశ్వర్యార్థులందరూ కూడా స్వామికి పల్లాళ్ళు పాడడానికి విచ్చేసినట్లుగా మనకి ఇక్కడ వ్యాఖ్యానంలో పెద్దలు తెలియజేస్తున్నారు. ఇక్కడ నల్లదోర్ శాందుము అన్నారు, మంచి చందనం, సుగంధమైన చందనం. ఈ చందనం అన్న చోట తప్పకుండా మనం అక్కడ ద్వారకలో గుబ్జ అభినివేశంతో ఆ గూని అనేటువంటి ఆమె పూర్తి అభినివేశంతో కృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి ఇష్టంతో సమర్పించిన చందనం వంటి ఉన్నతమైన చందనము అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఈ 8వ పాసరంలో కూడా ఐశ్వర్యార్థులని తమతో పాటు కలుపుకొని పరమాత్మ శ్రీమన్నారాయణుడికి మంగళాశాసనం చేస్తున్నారు. పెరియాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. తిరుపల్లాండు దివ్య ప్రబంధంలో 9వ పాసురాన్ని ఇప్పుడు అర్థానుసంధానం చేసుకుందాం. ఒకసారి పాసురాన్ని అనుసంధించినట్లయితే, ఉడుత్త కళయింద నిన్పీదగవాడై ఉడుత్తు కలత్తదు ఉండు தொடுத்த துழாய் மலர் சூடி களைந்தன சூடுமித்தொண்டர்களோம் விடுத்த திசை கருமம் திருத்தி திருவோண திருவிழவில் படுத்த பைந்தாகனை பள்ளி கொண்டானுக்கு పల్లాండు కూరుదుమే. ఈ పాత్రంలో ముందుగా వారు ఎవరినైతే ఆహ్వానించారో ఆ అనన్య ప్రయోజనాలని వాజాల్ పట్టు నిన్నీరుళ్ళీరే అనేటువంటి 3వ పాత్రలో ఆహ్వానించారు. అనన్య ప్రయోజనని వారు ఎంత తందై తమ్ము తప్పననేటువంటి పాత్రం 6వ పాత్రంలో వచ్చి వీరితో కలిశారు మంగళాశాసనం చేయడానికి. ఇప్పుడు అటువంటి ఆ అనన్య ప్రయోజనాలతో కూడి మంగళాశాసనం చేస్తున్నారు పరమాత్మకి, శ్రీమన్నారాయణునికి స్వామి పెరియాళ్వార్లు. అనగా అనన్య ప్రయోజనాలు వచ్చి చేరినటువంటి అనన్య ప్రయోజనాలతో కలిసి ఉన్నారు. ఉడుత్త కళయింద నిన్పీదగ వాడై ఉడుత్తు అనటం ద్వారా ఉడుత్తు అంటే ధరించటం, కళయింద అంటే విడవటం. అలా నీవు ధరించి విడిచిన నిన్పీదగ వాడై నీ యొక్క పీతాంబరాన్ని ఉడుత్తు ధరిస్తాము. ప్రపన్నుల యొక్క లక్షణం ఏంటండి? వారికి ఎన్ని వేల కోట్లున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని వస్త్రాలున్నా వాటితోనా వారికి ఇష్టం? పరమాత్మ శేష మాల లభిస్తే ఆనందం, శేష వస్త్రం లభిస్తే ఆనందం, శేష ప్రసాదం లభిస్తే మరింత ఆనందం చెప్పలేము. అటువంటి భాగవతుల యొక్క వైభవాన్ని ఈ పాత్రలో తెలియజేస్తున్నారు. ఈ పాదంలో ఉడుత్త కళయింద నిన్పీదగ వాడై ఉడుత్తు, నీవు ధరించి విడిచిన పీతాంబరం ధరిస్తామయ్యా. శేష వస్త్రాన్ని, పీతాంబరం అంటే ఇక్కడ స్వామి ధరించి విడిచిన తర్వాత వీరికి లభించేదాన్ని శేషవస్త్రం అంటారు కదా. అలాంటి కలత్తదు ఉండు అనటం ద్వారా శేషాన్ని నీవు
ఆరగించిన తర్వాత ఆ శేషాన్ని మేము స్వీకరిస్తామయ్యా. తొడుత్త తుళాయ్ మలర్, అలాగే తొడుత్త అంటే గుచ్చారు తుళాయ్ మలర్, తుళాయ్ నిన్నటి రోజున అనుకున్నాం. తిరుత్తుళాయ్ అంటే తులసి మాల, మలర్ అంటే మాల, ఆ తులసి మాల సూడికళయిందన సూడుం ఇత్తొండర్ఘళోం, అటువంటి నీవు ధరించినటువంటి తులసి మాలికలను మేము గుచ్చి ఇస్తామయ్యా. ఇత్తొండర్ఘళోం, మేము అటువంటి దాసులమయ్యా స్వామి అని అంటున్నారు. విడుత్త దిశై కరుముం తిరుత్తి, విడుత్త అంటే చెప్పినటువంటి ఆజ్ఞాపించినటువంటి, దిశలు అన్నింటి యందు కూడా కరుమం పనులన్నీ కూడా తిరుత్తి చక్కగా చేసి, తిరువోణ తిరువిഴవిల్, తిరువోణం అంటే తిరునక్షత్రం, ఏది శ్రవణ నక్షత్రం. తిరువోణం అంటే తిరునక్షత్రం అని అర్థం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారాలన్నిటికీ కూడా మూలము శ్రవణ నక్షత్రం అనే చెప్తారు. వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం, తిరువోణము అంటే శ్రవణ నక్షత్రం. అలా ఇక్కడ తిరువోణ తిరువిഴవిల్ అంటే ఉత్సవం. అలాంటి ఆ తిరునక్షత్ర మహోత్సవములందు పడుత్త పైన ఘణై, పడుత్త శయనించి ఉన్నటువంటి, పైన ఘణై పడగలు కలిగినటువంటి ఆ ఆదిశేషుడు పళ్ళి కొండానుకు, ఆ ఆదిశేషుని పైన ఆయన్నే పర్యంకాసనంగా చేసుకొని శయనించినటువంటి ఆ స్వామికి పల్లాండు కూరుదుమే మంగళాశాసనం చేస్తున్నామయ్యా అంటున్నారు. ఒక్కసారి మొత్తం సారాంశాన్ని మనం చూసినట్లయితే, నీ దాసులమయ్యా మేము, ఈ తొండర్గళం నీ యొక్క దాసులము. ఎటువంటి దాసులము? నీవు ధరించి విడిచి మాకు అనుగ్రహించినటువంటి శేషవస్త్రంతో ఆనందిస్తాము, దాన్ని ధరిస్తాము. అలాగే నీవు స్వీకరించినటువంటి ఆ ప్రసాదాన్ని, ఆ శేష ప్రసాదాన్ని మేము స్వీకరించేటువంటి వారము. అలాగే నీవు ధరించడం కోసం తులసి పుష్పములను మాలలుగా కట్టి మీకు సమర్పించేటువంటి వారం, అనగా నీ కైంకర్యాన్ని అభిలషించేవారం, చేసేటువంటి వారం. అటువంటి మేము నీ తిరునక్షత్ర మహోత్సవమునందు చక్కగా నీవు ఆదిశేష శయ్యపై శయనించి ఉంటే అన్ని దిక్కుల యందు కూడా ఉండి మేము మంగళాశాసనం చేస్తున్నామయ్యా స్వామి అని అంటున్నారు. ఈ పాసురంలో 9వ పాసురంలో స్వామి పెరియాళ్వార్లు. కనుక ఈ పాసురంలో అనన్య ప్రయోజనమైనటువంటి వారితో కలిసి పెరియాళ్వార్లు మంగళాశాసనం చేస్తూ కూరుదుమే అని అంటున్నారు. చేయుచున్నాను, మంగళాశాసనం చేయుచున్నాను అని అంటున్నారు. ప్రతి పాసురంలో కూడా కూరువనే, కూరుదుమే, ఇలా పాడుదుమే, ఇలా ఆకరణ వస్తాయి. ఖచ్చితంగా మనము ఏ మాత్రము ఒకదానికొకటి కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా పలికే ప్రయత్నం చేద్దాం. పల్లాండు కూరుదుమే అంటారు 7వ పాసురంలో, పల్లాండు కూరువనే అంటారు మంగళాశాసనం చేస్తున్నాను అంటే 8వ పాసురంలో. మళ్ళా ఇక్కడ కూడా 9వ పాసురంలో పల్లాండు కూరుదుమే అని అంటున్నారు. అలా ఈ 9వ పాసురంలో అనన్య ప్రయోజనాలతో కలిసి స్వామి పెరియాళ్వార్లు పరమాత్మకి మంగళాశాసనం చేస్తున్నారు. ఆదిశేష శయనుగా, శేష సాయిగా అభివర్ణిస్తున్నారు పరమాత్మని. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క తిరునామాన్ని కూడా మనకి అనుగ్రహిస్తున్నారు కదా అంతరార్థంగా. దానిలో భాగంగా ఈ పాసురంలో ఏమిచ్చారు అంటే శేష శయ్యపై శయనించినటువంటి ఆ స్వామి అంటూ ఆ శేష సాయి గురించి మనకి కృప చేస్తున్నారు. ఆ స్వామికి మంగళం పాడుతున్నారు. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.